థ్యాంక్ యూ. ప్రభువు రక్షకుడైన యేసు నామములో మీ అందరికీ దీవెనలు వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుడి వాక్యం పలకరిస్తున్నది. దేవుడు వాగ్దానం చేస్తారు, చేసిన వాగ్దానం నెరవేరుస్తారు. చెప్పండి. దేవుడు వాగ్దానం చేస్తారు, చేసిన వాగ్దానం నెరవేరుస్తారు. హల్లెలూయా. నా జీవితంలో నా దేవుడు నాకు చేసిన వాగ్దానాలను నెరవేరుస్తా ఉన్నారు. హల్లెలూయా. మాట తప్పిపోయేదానికి ఆయన మాంసపుడైన మనిషి కాదు. హల్లెలూయా. ఆయన మాట తప్పిపోయడానికి ఆయన మనుష్యుడు కాదు, మారుగా మనుష్య కుమారుడుగా వచ్చిన దైవ కుమారుడైన దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రియమైన దేవుడులారా, ఒక భక్తుడు అంటున్నాడు, యెషయా గ్రంథం 38వ అధ్యాయం గ్రంథి. Shall we turn the page, book of Isaiah chapter 38. యెషయా గ్రంథానికి రండి. అందరూ గట్టిగా స్థిరంగా కూర్చోండి. ఈరోజు చెప్పిన సాక్షికి అనుగుణమైన ఒక వ్యక్తిని గురించి మనం చూడబోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. 38 verses 15. ఆయన నాకు మాట ఇచ్చెను. నేను ఏమందును ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట ఎవరన్నారండి? ఈ మాట ఎవరన్నారు? ఎవరన్నారండి? ఎజెకియా అనే దైవ మనిషి ఈ మాట అంటున్నారు. ఈ మాట ఇటు అన్నారని ద బుక్ ఆఫ్ ఐజాయా గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఏమని అన్నాడు? ఆయన నాకు వాగ్దానం చేశాడు, ఆయనే ఆ వాగ్దానం నెరవేర్చాడు. హల్లెలూయా. ఏ వాగ్దానం చేశాడండి? ఏ వాగ్దానం చేశాడు? లింక్ తో పాటు చూడాలి. ఏ వాగ్దానం చేశాడు? దేవుడు ఏ వాగ్దానం చేశాడు? ఇజేకియాకి దేవుడు ఏ వాగ్దానం చేశాడు? పేరు 2 కింగ్ 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయానికి రండి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయానికి రండి. 2 కింగ్ చాప్టర్ 20 5వ వాక్యం చదవండి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివై హిజ్కియాకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడనకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఎందుకు కన్నీళ్లు విడిచాడు? ఎందుకు కన్నీళ్లు విడిచాడు? అక్కడ యెషయా గ్రంథం ఏం చూశావు? యెషయా గ్రంథంలో ఏం చూసామండి? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆ మాట ఆయనే నెరవేర్చెను అని ఆ మాట పలకరించాడు హిజ్కియా అని యెషయా గ్రంథంలో చూశాం. ఇక్కడ 2 రాజుల గ్రంథంలో ఏ మాట పలకరించింది? ఏం చెప్పండి? తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా, నీ పితరుడైన దావీదునకు యెహోవా, దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చుచున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. నీ ప్రార్థన నేను అంగీకరించి తిని. హల్లెలూయా. దానికి సంబంధించిన మీరు కార్యాలను మీరు గమనించేవారైతే, హిజ్కియాకు శరీరమందున సహోదరి సౌమ్య గారు సెలవిచ్చిన ప్రకారం ఒక గుళ్ళ మాదిరిగా ఒక గడ్డ వచ్చింది. ఒక గడ్డ శరీరంలో కనిపించినాయి. అది ఇప్పటికేమంటారంటే ఆ గడ్డ క్యాన్సర్ గా మారింది అంటారు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎవరు ఏం చేయరు?
బ్రతకరు. గుడ్డ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? గడ్డలు వస్తే వాళ్ళు క్యాన్సర్గా మారుతాయి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎవరు బ్రతకరు, వాళ్ళ త్వరలో మర్చిపోతారు. హల్లెలూయా. మీ శరీరం అందున చేతుల్లో కానీ కాళ్ళు శరీరంలో ఎక్కడైనా ఒక గడ్డలు ఉన్నాయా చూసుకోండి. అవి చాలా రోజులు ఉంటే వెంటనే పరిశీలించుకోండి. ఆ గడ్డ అలాగే రాబో దినంలో క్యాన్సర్గా మారుతాయి. అందుకే మీ శరీరంలో ఎక్కడైనా గడ్డలు ఉన్నాయా అని పరీక్షించుకోండి. అనేక సందర్భంలో అనేక దినమానంలో మనం గమనించి ఏమనుకుంటున్నామంటే అవంతా మనకేమి కాదులే, అవంతా మనకి ఏమి కాదు, అవంతా పెద్ద విషయం కాదు, అవంతా పట్టించుకోను నేను, అవంతా నేను పట్టించుకోను, అవంతా పెద్ద విషయం కాదు. టుడే దే హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ బిట్వీన్ టు హిమ్. మనమందరూ ఏకీ అనుభవించుతూ ఒక సహోదరుని బట్టి మనం ప్రార్థన చేశాం. మిస్టర్ దేవరాజ్, the baptism name is David, the king of David. వారి నాయన కొడుకు పెళ్లి చేయలేదని వేరే అన్య మతముల్లో పెళ్లి చేసుకుంటూ తన జీవితంలో తను బయటికి తీసుకెళ్ళాడు. పెళ్లి అయితే చాలు, పెళ్లి చేసుకున్నాడు, గత రోజులు గడిచాయి. చేయి విడబడి ఆయన కాళ్ళు ఇంచుకుంటూ ఈరోజు మందిరంలో మనసు మారించి కూర్చొనున్నారు. వీళ్ళందరూ ఈనాటికి ఇన్ని సంవత్సరాలకి ఒక దైవ సేవకులుగా మారి ఉండాల్సినది. వీళ్ళందరూ ఇంకొక దైవ సేవకుల దగ్గర తల ఉంచుకుంటూ నాకు ప్రార్థన చేయమని అడిగే స్థితిలో ఇంకా బ్రతుకుతున్నారు. అనేక దినమానములలో వాళ్ళు కేర్లెస్ గా ఉండినందువల్ల వాళ్ళ జీవితంలో అపవాది వాడుకుంటూ గత దూరానికి తీసుకెళ్తాడు, ఆయన తీసుకెళ్ళి వదిలిపెడతాడు. హల్లెలూయా. ఆయన తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే వదిలిపెడతాడు. అన్ని పోగొట్టుకున్న తర్వాత, అన్ని లాస్ అయిపోయిన తర్వాత ఒక బలహీనము చక్కగా పారాడుకుంటూ సంపాదన చేసే వయసులో కాళ్ళు ఇరిగిపోయి మూడు కూర్చొని ఉన్నారు. ఆయన ఒకరు సాక్రిఫైస్ చేయాలి, ఆయన ఒకరు ఏమైనా సహాయం చేయాలి. ఇప్పుడు ఈ స్థితిగతులన్నీ రావచ్చుకు కారణం ఏమిటండి? ప్రభువులతో ప్రయాసపడి సేవ చేస్తున్న వారైనా మేమందరూ ప్రభువులు ఏకీ అనుభవించుకుని చూడగా అనేక దినమానముల నుండి దేవుడు మా పక్షంగా ముందు వెనక్కి మాకు మేఘస్తంభమై అగ్ని స్తంభమై ఆయన ఉన్నారని మాట ఇచ్చారు. ఇప్పుడు దాకా నాకు 54 సంవత్సరాలు అవుతున్నది. నా పక్షంగా నా దేవుడు నా ముందు వెనక్కి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఏమైనా, ఏం చేసినా, ఏ ఆపత్తు విపత్తు వచ్చినా క్షణంలో నన్ను చుట్టూ ఒక దేవదూతులు ఉండి నన్ను కాపాడుతున్నారు. నేను గొప్పగా చెప్పుకోవడం, దేవుడు మాట ఇచ్చినాక ఆ మాట నెరవేరుస్తాను. కానీ నువ్వు ఊపిరి పట్టాలి. ఊపిరితో ఊపిరి పట్టి ఎదురు చూస్తూ ఉండాలి. ఒక ఆయన అనేది, అయ్యా ఇంకెన్ని రోజులు అయ్యా చచ్చిపోయే స్థితికి వచ్చేస్తున్నాను, దేవుడు మందిరానికి వచ్చినా కూడా అయ్యో నాకు దాన్ని అనుకున్న పనే జరగలే. అందుకని మేమేం చేస్తాం, మళ్ళీ ఆడికి పోతాం. ఇదే సంఘంలో నుండి అనేకులు బాగా ఎగిరెగిరి దుమ్ముకి ఆరాధన చేసిన వాళ్ళందరూ ఇప్పుడు నా మీద దేవుడు వస్తా ఉంది, నేను గుడి కడతానని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడి నుంచి ఒకడేమో గుండు పట్టుకుంటూ పెద్దగా నామం పెట్టుకుంటూ దేవుడు ఎవరు లేదు, నేను మళ్ళీ నా తిరుపతి పోయి నా దేవుడే గొప్ప దేవస్థానం ముందు పోతాను పోయినాడు. గుండు పట్టుకొని ఆడిపోయినాడు, ఆడో దిక్కులో పోయినాడు. పోయేవాళ్ళు మేము ఆపలేము, రాను అనేవాళ్ళు మేము రాగలేము, బట్ గెలుచుకో రాలేము. సరైన సమయం వచ్చినప్పుడు, డోంట్ బి మిస్టేక్ మిస్టర్ దేవరాజ్,
సరైన సమయం వచ్చినప్పుడు అపార్థం చేసుకోవద్దు సహోదరుడా. సరైన సమయం వచ్చినప్పుడు నువ్వు కుంటుకొని దేక్కుని మందిరానికి వచ్చి చేరుతావు. మర్యాదగా నువ్వు బాగుండేటప్పుడే నీకు చెప్పిన మాట నువ్వు వింటే నీకు ఈ స్థితిగతులు దేవుడు నేను వదిలిపెట్టడు. ఒక్కొక్క వారం ఒక్కొక్కరు ఫోన్ చేస్తారు, నాకు ఒళ్ళు బాగలేదు, జ్వరము, నేను గాయాలలో ఉన్నాను, హాస్పిటల్లో ఉన్నాను, బలహీనంలో ఉన్నాను, నేను పడిపోయినాను, లేచినాను అంటున్నారే. ఒక్క రోజైనా నేను ఫోన్ చేసి సేవకుడుగా నేను పడినాను, నేను లేచినాను, నాకు ఒళ్ళు బాగలేదు, నాకు బలహీనం అని చెప్పి మీతో ఎవరికైనా అన్నానా? కారణం ఇట్స్ మై లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్. నా దేవుడే నా బలము, నా దేవుడే నా బలము. హల్లెలూయా. ప్రియమైన దేవుడు చూడాలా, ఎజేకియల్ జీవితంలో ఒక భయంకరమైన గడ్డ వచ్చింది. ఆ గడ్డ ఆయనకి మరణకరమైన రోగాలను తెచ్చింది. హల్లెలూయా. మరణకరమైన రోగాలను తెచ్చింది. ఆయన మరణించాల్సిన సమయం వచ్చింది. అప్పుడు దేవుడు యేసయ్యను చూసి అన్నాడు, నా ప్రవక్తుడైన యేసయ్య, నువ్వు నా వారు అనే వారి దగ్గరికి వెళ్ళు. వాడు మన మనిషే, ఎజేకియా. వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇట్లా అనము. ఏమనము? ఒరే, నీ ఇల్లు వాకులు స్థిరపరచుకోరా, అంత రెడీ చేసుకో, నీకు సావు దగ్గరైంది. నీకేం దగ్గరైంది? సావు దగ్గరైంది. నువ్వు చచ్చిపోబోతున్నావా? ఇప్పుడు నువ్వు చచ్చిపోబోతున్నావు. దేవుడు అంటున్నాడు, నువ్వు సస్తావు. 40 రోజులు నువ్వు సస్తావంట, 20 రోజులు నువ్వు సస్తావంట. నీ ఇల్లు వాకు సరి చేసుకోరా. దేవుడు నాతో మాట్లాడిండు. ఎజేకియా దేవుని యందు ప్రార్థన చేశాడు. 1:1 చదవండి. 20వ అధ్యాయంలో మొదటి వాక్యం చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోసు కుమారుడైన ప్రవక్తుడైన యేషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణపోవచ్చున్నావు, నువ్వు బ్రతకవు గనక నీవు నీ ఇళ్ళ చెక్క పెట్టుకోము. హల్లెలూయా. ఇళ్ళ చెక్క పెట్టుకోమంటే ఏం చేయమంటున్నాడు? దరిద్రుడా, నువ్వు సచ్చినాక దరిద్రమని సున్నం కొడతారే, అలా చెక్క పెట్టుకోమన్నాడా? ఏమిటండి? చచ్చిపోయినాక నిన్ను తీసి పడేసి వచ్చినాక దరిద్రం పట్టిందని సున్నం కొడతారు ఇంటికి, తెలుసా అమ్మా? తెలుసా? బతుకున్నంత వరకు మొగుడు దరిద్రుడు కాదు, చచ్చిపోయినాక మొగుడు దరిద్రుడా? ఆలోచించండి. అట్లాంటి ఇల్లు చక్కపరచమని నా దేవుడికి చెప్పలా. నీ గుండెల్లో హృదయమును నీ గుండెను దేవుడు చక్కపరచుకోమని అంటున్నాడు. ఇల్లు అంటే పరికెత్తుకుని గబగబగబ 4 బిందెలు నీళ్లు పోసి అలా రప్పని పరికెత్తుకొని తోసేసి ఇల్లు తుడిసి పెనాయిలు వేసి బాగా శుద్ధం చేసి కడిగి సోప్ వేసి కడిగి అంత తుడిసి విడిసి ఫ్యాన్ వేసి ఆరేసి అబ్బా ఏందని కూర్చోడు. అట్ట అనుకున్నా? అట్ట కాదు. నీ గుండెల్లో నీ హార్ట్ని, నీ హృదయమును దేవుని కోసం సిద్ధపరచుకో. ఎజేకియా దేవుని యందు ప్రార్థన చేశాడు, అయ్యా నేను నీకు ఎంత నీతివంతులుగా నడుచుకున్నా, అయ్యా నేను నీకు ఎంత భయభక్తులుగా నడుచుకున్నా, నేను నీతివంతులుగా నడుచుకున్నా. నీ దృష్టికి నేను నడుచుకున్న నీతిలన్నీ కాచి గమనించి చూడము నాయన. నాకు ఎందుకు ఈ మరణం? పాతాళంలో చేరుకుంటే, పాతాళంలో నరకంలో అగ్ని గుండంలో పడితే నీకు స్తోత్రం హల్లెలూయా నేను చెప్పగలనా? ఏమిటండి? కొంచెం బాగా కూర్చోమంటేనే మీ వల్ల కాదు. ఎక్కడ గీరుకుంటారు. అగ్ని గుండంలో పడి ఉండగా మీరు
ఆ అగ్నిగుండం నుండి స్టైల్ గా నిలుచుకుంటూ హల్లెలూయా చెప్పగలరా? భక్తులు అంటున్నారు, పాతాళముల నుండి నేను నిన్ను స్తుతించగలనా? నా మరణిస్తే ఈ పాపమైన హృదయం వలె నేను మరణిస్తే పాతాళం నుండి నేను నిన్ను స్తుతించలేను స్వామి. నాకు జీవమి, నేను బ్రతికున్నంత కాలం నా నోటి నిండగా నేను పొగుడుతూ స్తుతిస్తాను. వెంటనే ఈ మాట యేసయ్య ఆయన ఇంటిలో వచ్చి, ఇంట్లో అంటే చిన్న ఇల్లు కాదండి, 10 ఇల్లు కాదు, నువ్వు నేను కట్టుకున్నట్టు ఇల్లు కాదు. ఆ ఇల్లు ఒక పొలం అంత దూరం ఉంటుంది. అంత దూరం ఆ ఇల్లు పెద్ద హాల్ మాదిరిగా, అంటే సినిమాలో చూపించుంటారు కదా, రాజున్న అరమన లోపల ఉంటుంది. ఆ యేసయ్య లోపలికి వచ్చి హిజ్కియా దగ్గరికి ఇల్లు చెక్క పెట్టుకోమని చెప్పిన తర్వాత ఆయన తిరుక్కుని బయలుదేరడానికి వెళ్ళిండు యేసయ్య. ఆయన ఆ ఇల్లు ఆ స్థలం విడిచి బయటికి వెళ్ళే లోపల ఈయన ప్రార్థన చేశాడు, అయ్యా నీ దృష్టికి నా నీతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నదండి. అప్పుడు వెంటనే వెళ్ళిపోతున్న యేసయ్యతో మరణ దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. There is repeated the God. యేసయ్య ఆగు, బయట వెళ్ళకు, నువ్వు మళ్ళీ ఆయన దగ్గరికి పో, నువ్వు మళ్ళీ ఆయనతో మాట్లాడు, నేను చెప్పినానని చెప్పు. ఈ రోజుకి వాడు కన్నీళ్ళు ప్రార్థన నేను చూసిన, వాడు కన్నీళ్ళు విడుచుకుంటూ నాతో ప్రార్థన చేశాడు, నేను చూశాను. వారి ప్రార్థన నేను విన్నాను, నేను అంగీకరించాను. ఈనాడికి 3వ రోజు వారి గాయాలంతా ఆరిపోయి వారు మందిరంలో ఉంటారని చెప్పారు. ఈ రోజుకి 3వ దినము వారు మందిరంలో ఉంటారు, నా మందిరంలో ఉంటారు. నేను ఇంకా 15 సంవత్సరం జీవిత కాలం నేను వారికి ఇస్తానని చెప్పాను. హల్లెలూయా. ఆ క్షణ మాత్రంలో నువ్వు చచ్చిపోతా ఉన్నావు. ఇప్పుడు దేవుడు అన్నాడు, నీ ఇంటిని చెక్క పెట్టుకోరా అని చెప్పి, నేను వస్తాను స్వామి, నా పని అయింది. వాడు తిరిగి వెళ్ళుచుండగా ఆ క్షణంలో మరణ ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా కన్నీళ్లు విడిచి, నేను చచ్చిపోతానా ప్రభువా, అయ్యా నేను చచ్చిపోతానా దేవా, నాకేమీ ఆశ లేదు నాయన, నా జీవిత కాలం అంతా నేను నిన్ను పొగుడుతూ ఉండాలి, నేను సరిగ్గా నిన్ను పొగడలేదు, సావు వచ్చిన తర్వాత నేను ఎలా పొగడగలను, నేను ఎలా స్తుతించగలను, అయ్యో కొంచెం నాకు అవకాశాన్ని నిన్ను పొగడడానికి నాకు కొంచెం సమయం ఇచ్చిందని అడిగినాడు. హల్లెలూయా. 15 సంవత్సరాలు దేవుడు జీవిత కాలం ఆయనకి ఇచ్చాడు. అందుకే ఆయన ఏమన్నాడు, ఆయనే నాకు మాట ఇచ్చెను, ఆయనే ఆ మాటను నెరవేర్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మాట ఇచ్చాడు. 3 రోజులకి, ఈ రోజుకి 3వ దినము నా మందిరంలో ఉంటావు, 15 సంవత్సరాల జీవితం నీకు ఇస్తానని దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాట నెరవేర్చాడు. అందుకే ఆయన ఈ మాట అన్నాడు, ఆయనే నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియమైన దేవుని చూడరా, హబక్కూకు గ్రంథంలో ప్రవక్తుడైన హబక్కూకు మొదటి అధ్యాయం రాండి. అనేక క్రైస్తవ సహవాసంలో ఉండేవారు ఏం చేస్తారంటే, నేను అప్పుడే అన్నట్టుగా దేవుడు నాకేమీ చేయలేదు, దేవుడు అంటే నాకేమీ చేయలేదు, దేవుడు కార్యం మాయం చేసినట్టు, మంత్రం చేసినట్టు నా దేవుడు నీకు చేయడు. ఒక రైతుడు భూమిని బాగా దున్ని దాంట్లో విత్తనాలు నాటి ఆకాశం వైపు చూస్తూ వర్షం పడినట్లుగా ఎదురు చూసి, వర్షం పడినాక అవి రోజు వర్షపడి ఆగిన మరుసటి రోజు తెల్లారు వచ్చి మొదటి రోజు ఆకాశమును చూస్తారు రైతులు, రెండవ రోజు భూమిని చూస్తారు. హల్లెలూయా. మొలక వచ్చిందా అని, ఆ మొలక వచ్చిందన్నప్పుడు ఆర్వారముతో దేవునికి స్తోత్రం చెప్తారు. నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా.
నేను నాటిన ఆ అన్ని విత్తనాల్లో దేవుడు బాగా మొలక వచ్చినట్లు చేశాడు దేవుడు. హల్లెలూయా. ఆ రైతుని ఆ విశ్వాసం దిననిత్యము రోజు చూస్తూ ఉంటారు. పెరుగుతా 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 అవి మంచి ఫలమిచ్చే స్టేజ్కి వచ్చి పోయే కాలాలు వచ్చినప్పుడు ఆయన సంతోషంతో ఆడుకుంటూ పాడుకుంటూ దాన్ని అమ్ముకుంటూ తీసుకుపోయి వ్యాపారం చేసుకుంటూ డబ్బులు కొనుక్కొని వచ్చి తన బిడ్డలతోనూ అందరితోనూ కలిసి ఏం చేస్తాడు, 4 చికెన్ తెచ్చుకుని కోసుకొని ముద్దు చేసి తింటాడు సంతోషంగా. హల్లెలూయా. రైతునికి ఒక ఓర్పు ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా కనపడాలి. మాయం చేసినట్టు వెంటనే నీకు ఏదైనా చేసినారు అనుకో, ఇప్పుడు గుళ్ళ ఉంది, గడ్డ ఉంది, యేసు నామములో పో అంటే వెంటనే అది మాయమైందంటే మళ్ళీ తిరిగి వస్తుంది అని అర్థం. హల్లెలూయా. పోయినట్టు పోయి మళ్ళీ తిరిగి వస్తుంది. ఒక దైవ సేవకుడు, ఒక సంఘముడు, ఒక ఆమె ఎప్పుడు చూసినా నా శరీరంలో ఏదో రకంగా ఉంది, నా కొరకు ప్రార్థన చేయమని చెప్పి ఆ సేవకుడు దగ్గరకు వచ్చినప్పుడు ఆ సేవకుడు ఏం చేశాడు, ఆ సేవకుడు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుంటే అమ్మా ముందుగా అని పిలిచాడు ఒక సహోదరిని. హల్లెలూయా. ఆమె నన్ను పిలుస్తున్నాడని చెప్పి ముందుకు వచ్చింది. ముందుకు రావడంలోనే ఆమెలో ఉన్న ఆ దుష్టాత్మ బహిరంగంగా ఆడడానికి ప్రారంభించింది. హల్లెలూయా. అప్పుడు ఆ దైవ సేవకుడు అన్నాడు, అమ్మా యేసు నామములో వెళ్ళిపోనగా అది విడిచి వెళ్ళిపోయింది. ఆయన మరలా లేచి నేర్చుకున్నాక ఆ సేవకుడు ఆమెను చూసి అన్నాడు, అమ్మా ఇప్పుడు దాకా నీలో ఉన్న దుష్టాత్మ వేరే ఎవరు కాదు, నీ మొగుడే. నీ మొగుడుని నువ్వు చంపేసినావు, నువ్వే చంపేసినావు. నీ మొగుడు నీ ప్రాణం తీయాలని కోపంతో మరలా ఆత్మరూపంలో నీలో వచ్చి ఉన్నాడు. అందుకే ఈరోజు ఇక్కడ వచ్చి ఉన్నావు. నువ్వు చేసిన తప్పే కదా. నువ్వు ఎవరితోనూ అన్ని సహవాసం చేస్తూ నీ మొగుడు నువ్వు చంపేశావు కదా, అందుకే ఆయన నీలో ఉన్నాడు. దేవుని యందు భయభక్తి కలిగి జీవించావంటే మరలా ఆత్మ నీకు రాదు. నువ్వు తప్పు చేశావు, దేవుడి దగ్గర ఒప్పుకో. నేను చేసిన తప్పు స్వామి ఒప్పుకో, దేవుడు నిన్ను మార్చాడు. వెంటనే ఆమె కింద పడి లేచి ఏడ్చి, అయ్యా అందరూ ముందు పాస్టర్ చెప్పేసినాడు, అందరికి తెలిసిపోయింది. అవును స్వామి, ఇంక మా దాచిపెట్టేకేం లేదు, నా మొగుడును చంపింది నేనే. ఇక్కడ నేను అటువంటి ప్రభా నా జీవితం నేను చేసేదానికి జ్ఞాపకాల మొగుడు, మళ్ళీ చేసేదానికి పోయిండు మొగుడు. నేను చేసిన ఈ ఘోర పాపానికి ఏ శిక్ష నేను ఒప్పుకుంటానని చెప్పి ఆ రోజు దేవుడికి సమర్పణం చేసిన స్త్రీ అది. హల్లెలూయా. ప్రియమైన దేవుడు చూడాలా, అనేక సందర్భంలో అనేక బ్రతుకు మారడానికి దేవుడు ఒక అవకాశం కలిగిస్తాడు. So he is given right time for each one of the person. ఒక చేంజ్ అయ్యడానికి ఒక లైఫ్ చేంజ్ కి ఒక సమయం ఇస్తాడు. నీవు మార్చుకోకుండా పోతే అందువల్ల వచ్చే బాధ నీకే. దైవ సేవకుడు అమ్మా నీవు నీ మొగుడు చంపావే అని చెప్పకుండా దాచిపెట్టింటే ఆమెతో పాటు సేవకుడు కూడా తప్పు చేసిన వాడు అవుతాడు. పరిశుద్ధాత్మ ఆమె మొగుడును చంపినప్పుడు పాస్టర్ చూడలా, ఆయన పరిశుద్ధాత్మ చెప్తున్నాడు లోపల, ఆమె తన మొగుడును చంపేసి ఇక్కడ వచ్చింది. చెప్పు ఆమెకి. ఇక్కడ నిలబడిన బలిపీఠంలో నిలబడిన దైవ సేవకులతో పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. మీలో ఎవరెవరిలో ఎటువంటి కార్యాలు ఉన్నాయి, కుతంత్రాలు ఉన్నాయి, దేవుడు బయట పెడతాడు. హల్లెలూయా. మీరు జాగ్రత్త పడాలి. ఇప్పుడు దాకా నన్ను గురించి ఎవరికి తెలియదు, నా గురించి ఎవరికి తెలియదు, నేను ఎవరో నాకే తెలుసు. హల్లెలూయా. అవును, నువ్వెవరో నీకే తెలుసు, నీ హృదయానికే తెలుసు. కానీ నువ్వెవరు అనేది నీకు తప్ప ఎవరికి తెలియదు అనుకున్నావా, నా దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఆయన తన ఆత్మ రూపంలో దైవ సేవకుడితో మాట్లాడతాడు. ఈమె ఇట్లాంటి కార్యాలు చేయబడినది. హల్లెలూయా. నువ్వు చేస్తావా లేదో, నువ్వు చేయకుండా ఉంటావా లేదో, అనేక సందర్భంలో నీవు స్థిరంగా నిలబడలేక, నువ్వు దేవుడికి భయపడలేక, నీవు నీ ఇష్టానుసారంగా జీవించబడితే దేవుడు ఏం చేస్తాడండి? యోబు జీవితంలో చేశాడు కదా. లోకమంతా తిరిగి తన దగ్గరకు వచ్చిన ఒక అపవాది దూతలతో దేవుడు మాట్లాడతాడు. ఎక్కడ పోయి వచ్చు నువ్వు?
స్వామి లోకమంతా తిరిగి వచ్చినాను స్వామి, నా భక్తుడు చూసినాడు స్వామి, వాడు నీ చేతిలో ఉన్నాడు, నేనేం చేయగలను. సరే నువ్వు పోయి వాడికి ఏమైనా చెయ్యి, అయినా ఆయన మాట తప్పుడు, నేను చెప్పిన మాటనే విశ్వాసిస్తాను. ఆస్తులన్నీ నాశనం చేసినాడు అపవాది. యోగు జీవితంలో ఉన్న ఆస్తి అంటే ఎంతండి? ఆస్తి అంటే ఎంతే? ఒక ఆవు 2 గొర్రెల ఎంతండి? జమీను, ఆస్తి, ఇల్లు, వాకిలు, బంగారము, ఎండి, రాజ్యము, అధికారముతో పాటు భార్య, బిడ్డలు అందరూ పోయినారండి. అందరూ పోయినారు. నీచుగా ఇంకా దేవుడిని సస్తావు కదా ఎదవా, రారా బయటికి, ఆ దేవుడిని దూషించి బయటికి రారా, ఎక్కడ భగద్దా మడకం తెలుపుదామని చెప్పి భార్య పిలిచింది. ఏమన్నానండి? ఏమన్నాడు? దేవునికి మహిమ, మంచిది ఇస్తే తీసుకోవాలి, చెడ్డది ఇస్తే తీసుకోకూడదా? అన్ని ఆయన ఇచ్చాడు, అన్ని ఆయన్ని తీసుకున్నాడు. నాకేం పోయింది? మళ్ళీ అపవాది సెకండ్ టైం సర్చ్ చేసుకుంటూ దేవుని ఎందుకు వస్తే, ఏదరా పోయినవా, చూసినవంటే చూసినాడు స్వామి, ఆస్తులు మాత్రమే కదా వచ్చి, నువ్వు ఇచ్చావు తీసుకున్నావు అని చెప్పేసినాడు. నువ్వేం చెయ్యి, వాడిని బాధ పెడితే వాడు అప్పుడు నేను నిందిస్తాడు. పో మళ్ళీ పో. కానీ వాడు ప్రాణాలు ముట్టకోవాలి పంపించినాక మళ్ళీ వచ్చాడు. ఏం చేసినది? తల నుండి అరికాల వరకు పూర్ణ గాయాలు ఏర్పరిచాడు. హల్లెలూయా. భయంకరమైన వ్యాధి, గాయాలు, రక్తము, చీవు కారుతా ఉన్నది. కుక్కలో చేంజ్ చేస్తా ఉన్నది. చెప్పండి, కుక్క చేంజ్ చేస్తా ఉన్నదండి. కుక్క నాకుతా ఉంటే ఆయనకి హాయిగా ఉండింది. ఎలా ఉండింది? కుక్క నాకుతా ఉంటే వారి శరీరంని వారికి హాయిగా ఉండింది. ఎందుకంటే ఎవరు ముందుకు వచ్చి ముందేసే వాళ్ళు ఎవరు లేరు. కుక్క అయినా నాకుతా ఉంది, వారికి హాయిగా ఉండింది. అయినా మాట తప్పిపోయి దేవుడికి మహిమకరంగా విరోధంగా మాట్లాడలేదు. ప్రేమిన దేవుడు అనేక సందర్భంలో అపవాదిని నీ ఎందుకు వచ్చినాడంటే నిన్ను, నీ ఇంటి వారిని వాడు ఏం చేయాలో చేస్తాడు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు పోయి లేచి వాయమ్మో, ఎప్పుడు తెల్లారవుతుందో, ఎప్పుడు చర్చ్ ఓపెన్ చేస్తారో, ఎప్పుడు వచ్చిపోయి దూరుకున్నామో చర్చ్లో, రమ్మంటే రావు. అపవాదిని క్రియ నీలో ప్రారంభించిన తర్వాత నువ్వు పరిగెత్తుకుని వచ్చి చర్చలో దూరుకుంటావు. దైవ సేవకులైన మాకు కొన్ని రహస్యాలు తెలుసు. మేము మోకరించి ప్రార్థించితే మేము మరణించే లోపల మేము చేసిన అన్ని ప్రార్థనలకు దేవుడు ఉత్తరమిస్తాడు. లేకపోయినా మరణం వచ్చినా కూడా తర్వాత దేవుడు అన్ని నెరవేర్చి నాకు చెప్తాడు, నన్ను లేపించి చెప్తాడు, నువ్వు ప్రార్థన చేసినావు కదా, నీ మాట ఎంతో నెరవేర్చాను చూడు. నేను బతికి ఉండగా నెరవేర్చమని నేను అడగకూడదు. కొందరు అనుకుంటారు, వాళ్ళ కళ్ళారా వాళ్ళ నాశనం లేదు నేను చూడాలి, వాళ్ళ నాశనం లేదు నేను చూడాలి. ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళు పడిపోయినారని పడిందిరా, అట్లే కావాలి, అట్లే కావాలి, అట్లే కావాలి, అట్లే కావాలి. హాస్పిటల్ చేరుకునండి, అట్లే కావాలి, అట్లే కావాలి. కెన్ ఇట్ పాసిబుల్ టు సే? ఆడేమో పడింది, ఈరోజు బాధపడతా ఉన్నాడు, కుట్టుకుంటున్నాడు, బాధపడతా ఉన్నాడు. బాగున్నవాడు నువ్వు మరలా పడితే మరలా నువ్వు కుట్టాల్సి పడుతుంది. కానీ ఒక సందర్భం వచ్చింది, ఆయన పడినాడు, లేచినాడు. ఆ సందర్భం నీ జీవితంలో వచ్చి నువ్వు కింద పడితే ఆ బాధ ఏమిటో నీకు అర్థమవుతుంది. మర్యాదగా అనే ఒక వాక్యం ఉంది. ఎవరైనా కొంచెం తేడాగా మాట్లాడరే, నోరు జాగ్రత్త రే, అదుపులో పెట్టుకొని మాట్లాడు, మర్యాద మర్యాద అంటావా లేదా? అంటావా లేదా?
డయానా అందరికి తెలుసు. డయానా అందరికి తెలుసు. ఆమె ఒక క్వీన్. డయానా ఒకప్పుడు ఏం చేసిందంటే, ఇక్కడున్న డయానా, ఎలిజబెత్, ఈ క్వీన్ రాణిలందరూ ఏం చేశారంటే, ఒకప్పుడు మన కేసీఆర్ ఉన్న గోల్డ్ అంతా ఎత్తుకొని పెట్టుకున్నారు వాళ్ళు. మీకు తెలుసా కేసీఆర్ ఎంత గోల్డ్ ఉండిందో? ఇప్పుడు ఇదంతా ఈ రోజుకి ఇప్పుడంతా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఏ ఊళ్ళో ఉన్నారో వాళ్ళు ఎందుకు వచ్చి ఇక్కడి నుంచి గోల్డ్ ఎత్తుకోపోవాలి? డయానాకి ఉండే వాళ్ళందరూ గోల్డ్ ఎత్తి అమ్ముకున్నారు. వీళ్ళు అమ్ముకున్నారు, కొట్టి మట్టి పెట్టుకున్నారు, గోల్డ్ అంతా వాళ్ళు పెట్టుకున్నారు. ఈ రహస్యం ఎవరికి తెలియదు. ప్రియమైన దేవుడు చూడదు. అనేక సందర్భంలో నీవు కొన్ని కార్యాలని తెలియకుండానే ఉన్నావు. నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ దేవుడు మాతో అబద్ధ వాక్యం చదవండి. 5వ అధ్యాయం 1వ వాక్యం. అన్ని జనులలో జరుగున్నది చూడండి. దేవుడు అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? అబద్ధకు ఏం చేశాడు తెలిసిన? గొరిగిండు. అయ్యో నాకు అదలేదు, నాకు తెలియదు అన్నాడు. 1వ నుంచి చదవండి. ప్రవక్తుడైన ఒక అబద్ధకు దర్శన రీతిగా వచ్చిన దైవోక్తి యెహోవా నేను మొరపెట్టినను. గమనించండి, యెహోవా నేను మొరపెట్టినను, నువ్వు ఇన్నాళ్ళు ఆలకింపక ఉందువు. బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినాను. నీవు రక్షింపగా ఉన్నావు. నేను ఎందుకు దోషమును చూడనిచ్చుచున్నావు? నేను ఎందుకు చూడాలి? కర్మం ఆమేనా? ఎక్కడ చూసిన నాశనమును బలాత్కారమును, ఎక్కడ చూసినా నాశనము బలాత్కారమే నాకు అగపడుచున్నదే అని పొరుడుతా ఉన్నారు. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయను, న్యాయము ఎన్నడూ జరగకుండా మారిపోయెను. హల్లెలూయా. భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకుందురు. న్యాయము చెడిపోవచ్చున్నది. అన్య జనులలో జరుగునది. ఆమేన్. హల్లెలూయా. అన్య జనులలో జరుగునది ఏమి చూడమంటున్నాడు? రండి అపోస్తలుల కార్యాలకు రండి. అపోస్తలుల కార్యాలకు రండి. చివరిగా ఫాస్ట్గా రండి. ద బుక్ ఆఫ్ అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయానికి రండి. ఈ 13వ అధ్యాయం పూర్తిగా మీరు ఇంట్లో పోయి చదివి చూడండి. ఈ 13వ అధ్యాయంలో మీరు పూర్తిగా చదివినప్పుడు అపోస్తలుడైన పౌలు దేవుని యందు భయభక్తి కలిగి దేవుని కోసం నీతివంతురాలుగా బ్రతకడానికి ప్రయాసపడుచుండగా ఒక అంత్యోక్యపు దేశంలో ఒక సంఘంలో అందరూ ఆదివారపు కూడి వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? పౌలా బర్నబాతో పాటు ఇంకా అనేకులు అక్కడ కూడి వస్తున్నారు. అప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ ఒక కార్యం చేస్తాడు. పరిశుద్ధాత్మ కార్యం చేసి ఒక్కడు వల్లే మాట్లాడతాడు. నేను పౌలు బర్నబాని నేను ప్రతిష్ఠించి వారిని నా సేవ కోసం నేను ఏర్పరచుకుంటున్నాను. వారిని తల మీద చేయి పెట్టి ప్రార్థించి పంపియండి అని పరిశుద్ధాత్మ మాట్లాడినాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు is the first traveling. మొదటి సేవ ప్రయాణం ప్రారంభించాడు. మొదటి సేవ ప్రయాణం ప్రారంభించగా యేసు అంటే అందరికీ తెలుసు. యేసు అంటే మన దేవుడు. చెప్పండి, యేసు అంటే మన దేవుడు. హల్లెలూయా. బార్ యేసు అంటే తెలుసా? బార్ యేసు, బర్నబా, బరబ్బా, బర్తిలోమయ,
వీళ్ళంతా తెలుసా ఈ పేరంతా ఏమని? అబ్బా కొడుకు అని అర్థం యూదా భాషలో. హల్లెలూయా. బర్నబా, బరబ్బా, బర్నబా, బర్తొలొమయ ఇవన్నీ చెప్పినప్పుడు వారి భాషలో అబ్బా, నాయనా, తండ్రి అని పిలుస్తామే, అలా అబ్బా కొడుకు అనే అర్థం. హల్లెలూయా. మొదటి ప్రయాణంలోనే అపోస్తలుడైన పౌలుకు ఒక డూప్లికేట్ యేసు ఎదురవుతారు. ఎవరు ఎదురవుతారండి? ఒక డూప్లికేట్ యేసు. వాడు బర్ యేసు అని ఒకడు. వాడి పేరు ఏంటంటే బర్ యేసు. క్రీస్తును శిలువలో వేయించుండగా మాకు ఒకటి మొదలు పెట్టన్నారు. వాడెవరు తెలుసా? వాడెవరు? బరబ్బా. బరబ్బా, బర్నబా వేరే, బరబ్బా. బర్నబాస్ ఈజ్ ద అసిస్టెంట్ పాస్టర్. పౌలుతో సేవ కోసం బయలుదేరిన బర్నబా. బరబ్బా, బర్నబా, బర్ యేసు. హల్లెలూయా. దొంగ యేసు క్రీస్తు ఎదురుగా కనబడినాడు. హల్లెలూయా. ఆయన క్రీస్తు యేసు కాదు, ఆయన బర్ యేసు. హల్లెలూయా. వారి ఎదురుగా వారికి అనేక అడచనలు ఆయన సృష్టించుతూ ఉన్నాడు. వారు ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా అడ్డుపడేవాడు. హల్లెలూయా. పౌలు లేచి గద్దించి, ఎన్ని కాలాలకి మేము ఓర్పుగా ఉండేది, దేవుడు ఈనాడికి నిన్ను నీ మీద చెయ్యెత్తి ఉన్నాడు, ఈ రోజు నుండి నీవు కళ్ళు కనపడలేక పడి ఉండరా ఎదవా అని ప్రార్థన చేశాడు. అబ్బా వేసిన వాడు ఏమైనాడు? కళ్ళు కనపడలేక తిరిగేవాడైపోయినాడు. హల్లెలూయా. వాడు ఉన్న మాంత్రిక శక్తి ఎంత పోయింది. వాడు మంత్రం చేసేవాడు. ఏంటది? ఏం చేసేవాడు? మంత్రవాది, మాయ వైద్యుడు వాడు. బార్ యేసు వాడు వైద్యుడు, మంత్రికుడు. హల్లెలూయా. మొదటి ప్రయాణంలోనే పౌలు ఈ బర్ యేసుని గమనించి ఆయన్ని చూస్తూ గద్దించి వెళ్ళగొట్టి మరి అక్కడి నుంచి వెళ్ళి అంత్యోక్య నుంచి పాపోస్ అనే ఒక స్థలానికి బయలుదేరినాడు. హల్లెలూయా. ఆ పాపోస్ అనే స్థలంలో ఒక సంఘంలో అనేకులు కూడి ప్రార్థించుకుంటుండగా ఈ పౌలు బర్నబా మొదటి ప్రయాణంలో సేవ కోసం వెళ్ళిన వారు ఆ సంఘంలో మీలాగానే వెళ్ళి వాళ్ళు ఒక మూడులో కూర్చోలేదు. హల్లెలూయా. ఆ సంఘ పెద్దలందరూ చేరి పౌలు బర్నబాస్ ఇలా ఆత్మికంగా నడిపింపబడి మనకు ఇంత దూరం ప్రయాసపడి వచ్చారని తెలియగా వారందరూ దైవ సందేశం ఇచ్చుకున్న తర్వాత సంఘ పెద్దలు లేచి, అయ్యా, సంఘంలో ఉన్న వారికి ఏదైనా 4 బుద్ధి మాటలు చెప్తావా, రాండి అయ్యా అని పిలిచిండు. హల్లెలూయా. వెంటనే పౌలు లేచి నిలబడినాడు. హల్లెలూయా. పౌలు లేచి నిలబడినాడు. ఆయన నిలబడి చెప్పిన మాట ఎలా ఉంటుందంటే, ఇశ్రాయేలు వారిని ఐగుప్తు దేశంలో నుండి 430 సంవత్సరాల దాకా వదిలిపెట్టాడు. వారిని ఘోర మరణంలో, బలహీనంలో, బానిసత్వంలో, తర్వాత దేవుడు వారిని ఆదుకుంటూ ఐగుప్తుల నుండి బయటికి రప్పించాడు. 40 సంవత్సరాల మరలా అడవిలో నడిపించాడు. తర్వాత వారిని అక్కడి నుంచి కానాన్ దేశానికి తీసుకెళ్ళడానికి కానాన్ దేశంలో 7 రాజ్యాలు ఉండింది. అంటే 7 ఊరు, అంటే 7 జాతి, అంటే 7 కులం. వారందరూ దేవుడికి ప్రియమైన వారు కాదు. ఆ కానాన్ దేశంలో మిమ్మల్ని నడిపిస్తారని మాట ఇచ్చిన దేవుడు ఇప్పుడు మాట నెరవేర్చాలి. ఎవరికి మాట ఇచ్చారు? అబ్రహాముకు మాట ఇచ్చారు. అబ్రహాం, యు కమ్ అవుట్, బయటికి రా, నేను చూపించిన దేశానికి వెళ్ళు, కానాన్ దేశానికి వెళ్ళు. అవి ఎక్కడుందో ఏమో వాడికి తెలియదా బయటికి బయలుదేరి వచ్చారు. అబ్రహాము తర్వాత ఈసాకు, యాకోబు వారి కుమారులు, వాళ్ళ తర్వాత 70 మంది ఇశ్రాయేలు ప్రవేశించి ఐగుప్తులో వాళ్ళు కాలు బలంతో పాటు 20 లక్షలకు పై మనుషులుగా మారారు. వాళ్ళని బయటికి రప్పించారు. 40 సంవత్సరాలు అడవిలో నడిపించారు. తర్వాత 7 రాజ్యాలు, 7 జాతిని దేవుడు అక్కడ నిర్నామం చేశారు. ఆ దేశం అంతటిని మన ఇశ్రాయేలు వారికి అనుగ్రహించారు.
ఇవన్నీ గతించిపోయి వారు కానాను దేశానికి చేరే లోపల అక్కడ 430 సంవత్సరాలు గతించిపోయింది. బయటికి రప్పించినాక వారు కానాను దేశానికి చేరి వాళ్ళు అనుభవించే పాలు అనుభవించడానికి 450 సంవత్సరాలు గడిచిపోయినాయి. 450 years. ఈ మాట చెప్పుచుండగా ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ అయ్యో అవునా ఇంత పెద్ద కార్యం చేశాడు దేవుడు, అయ్యా వచ్చే వారం కూడా సబ్బత్ దినమందు ఆదివారము నువ్వు వచ్చి ఇదే మాటలు మరలా నాకు చెప్తావా? ఏమన్నారంటే వచ్చే వారము మరలా ఇదే మాటలు నాకు చెప్తావా? ఇట్టే చెప్తావా? నువ్వు చెప్పింది బాగుంది, నాకు బాగా అర్థమైంది. ఒక్క రోజున నీ మొఖానికి నన్ను పోయిన వారం చెప్పింది వాక్యం బాగుంది అయ్యారు, ఈ వారం కూడా వాక్యంతో పాటు చెప్పండి. మీరు ఎవరైనా అడిగినారా? నన్ను అడిగిందిరా? పౌలు బర్నబా లేచి దేవుని సేవను చేసుకుంటూ బయలుదేరగా అయ్యా వచ్చే వారం కూడా రాండి, అయ్యా వచ్చే సబ్బత్ దినం కూడా రా. మీరు ఈ 13వ అధ్యాయాన్ని అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయాన్ని పూర్తిగా చదవండి, మీకు అర్థమవుతుంది. 23 దాకా 1 నుండి 23 దాకా చదివితే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత కానాను దేశాన్ని తెప్పించిన తర్వాత కొన్ని రోజులకి న్యాయాధిపతులు కాల పెట్టిండు. న్యాయాధిపతులు కాలమైనాక వాళ్ళందరూ మాకు రాజులు కావాలన్నారు. రాజు ఇచ్చినాక రాజు వాడు నాశనం అయిపోయినాడు. వాడి తర్వాత దావీదు రాజును కోరుకున్నారు. తర్వాత దావీదు రాజును కోరుకున్నారు. దావీదుకు తర్వాత సాలొమోను పడిపోయినాడు. వాడే రాజు దావీదు రాజు, మన యేసు మహారాజు. హల్లెలూయా. ఆయన అన్నాడు అపోస్తలుల కార్యాలు మీరు చదువుతుంటే 23వ వాక్యం చదవండి ఒకసారి. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడకు యేసుని. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట వారిలో చెప్పుచుండగా అయ్యా వచ్చే వారం కూడా వచ్చి మాకు ఈ మాటలు చెప్పయ్యా, వచ్చే వారం కూడా వచ్చి నాకు చెప్పయ్యా, ప్రతి వారం మేము వస్తామయ్యా, నువ్వు రావయ్యా, నువ్వు రాడయ్యా, మేము రాడయ్యా అని పిలిచేవారే ఉన్నారు. ఈ కాలంలో మీ నిద్ర ముఖం చూసినాక నేనే బైబిల్ తీసి పక్కలో పెట్టి 45 నిద్ర మన ఇంట్లో చెప్పాల్సిన స్థితి ఉన్నాయి. ప్రియమైన దేవుచుందా, ఇట్స్ నాట్ ఎ జోక్. దేవుడు నీకు ఒక పిలుపు పెట్టారు. ఆ పిలుపును స్థిరంగా నువ్వు తెలుసుకో, వాడుకో. నీకు అవకాశాలు సమయం పెట్టి ఉన్నాడు. ఆ సమయం లోపల నిన్ను నువ్వు మార్చుకో. క్రైస్తవ జీవితం నువ్వు అనుకున్నట్టు ఈజీ కాదు. జాతరలు, పండుగలు, కేకు రుబ్బలు కట్ చేసుకుంటూ ఆరాధన చేసుకుంటూ బిర్యానీలు, కబాబులు. బయట వాళ్ళు అంటారు చర్చికి పోతే బిర్యానీలు పెడతారు, వాళ్ళే కబాబులు పెడతారు. ఏడవ కబాబు బిర్యానీ ఇదే, ఇంట్లో బిర్యానీ కబాబే. బయట ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ చర్చిలో ఉన్న వాళ్ళకి మీకు తెలియదా? దీంట్లో కబాబు, బిర్యానీ, ఫ్రై ఏమేమో ఉంది. చిల్లీ చికెను, చిల్లీ మటను, ఫ్రై, 620, 65, తందూరి, ఎన్ని ఉన్నాయి దీంట్లో. మీరు అర్థం చేసుకోవాలి, వ్యర్థం పరచుకోవద్దండి. మీ లైఫ్ని వ్యర్థం చేసుకోకండి. మీరు అనుకున్నట్టు ఇలాగే ఉంటుంది అని అనుకోదండి. ప్రతి వారం మీరు వస్తూ ఉంటారు, నేను చెప్తా ఉంటాను, మీరు పోతూ ఉంటారని. సడన్గా ఒకరోజు నువ్వు నేను సావు ఎదురు చూడాలి. ఒకటి నువ్వు చేస్తావు, లేదంటే నేను చేస్తాను. అప్పుడు ఇద్దరు ఒక్కరోజు చేస్తే మంచిదే, దేవుడు రాజ్యాన్ని కూడా చేరవచ్చు. ఒకటి నువ్వు లేదా నేను లేనప్పుడు ఇక్కడ నుండి మరలా ఈ మాటలు నీకు చెప్పటకు ఇంకెవరు ఉంటారో మాకు తెలియదు. కానీ బ్రతికుండగా, మీకు సమయం ఉండగా
ఆయన అన్నాడు, పాతాళంలో అగ్ని గుండెలో ఉండుకొని నేను నిన్ను చక్కగా నిలుచుకుంటూ ప్రభువా నిన్ను స్తుతిస్తానని చెప్పగలనా? నేను చెప్పలేనే. అందుకే నాకు లైఫ్ నా కొంచెం బతుకు నాకు నేను నిన్ను స్తుతించి ఆరాధిస్తూ చచ్చిపోతాను. అట్లయితే 10 సంవత్సరాలు తీసుకో, బాగా స్తుతించి ఆరాధన చేసి చచ్చిపో అని ఇంకొక 15 సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు. ఆ 15 సంవత్సరాలు ఎందుకు ఇచ్చారండి? నువ్వు మళ్ళీ తాగి తన్నులాడదాక, నువ్వు దేవుని నామంలో, తండ్రి కుమార పరిశుద్ధమైన నామంలో నువ్వు మునిగి బ్యాప్టిజం పొందినాక నువ్వు పాపంలో చచ్చిపోయి మళ్ళీ పునరుత్థానం పొందిన ఎందుకు? నీ ఇష్టానుసారం జీవించడానిక? మలాపురం ఇష్టానుసారం జీవించడానిక? అట్లా కాదు. నువ్వు ఇష్టానుసారం జీవించడానికి కాదు. దేవుడు నిన్ను ఎదురు చూసినాడంటే నీలో ఏదో కార్యం జరగాలి. ఎన్నోసార్లు చర్చకు వస్తానని రాలేకపోయినాను. చివరిగా దేవుడు, మన సహోదరుడు డేవిడ్ మాదిరిగా నా కాళ్ళు కూడా ఒక రోజు ఇచ్చింటే నేను ఆడ మూడో పడి ఉంటాను. ఆ స్థితి వచ్చింది. నా కాళ్ళు తీయాల్సిన స్థితి ఇంకా ఇచ్చింది. నా కాళ్ళు అది సెప్టిక్ అయిపోయి తీయాలని చెప్పేస్తున్నాను డాక్టర్. కాళ్ళు ఆ ట్రైన్టే మూడులో పడిన వాడిని కాళ్ళు లేకున్నా దేవుడు నన్ను అన్నింటిలో మర్యాదగా నన్ను బయటకు రమ్మని చెప్పి పిలిచాడు. వచ్చాను, ఇక్కడ దైవ సేవకుడుగా నిలబెట్టించినాడు. ఇంకా నాకున్న జీవిత కాలం నేను పరిగెత్తుకుంటూ సేవ చేస్తా. నీకు ఆ చలము నీలో ఉందా? సమయం కాలం ఉన్నదప్పుడే నువ్వు మారు మనసు పొందుకో. నువ్వు అనుకున్నట్టు క్రైస్తవ జీవితం ఈజీ కాదు. శ్రమ, పోరాటం. ఒక సేవకుడు వెన్ను వెనక ఏమేమో తెలిసిన వెన్ను పొడుపు, నింద, అవమానం, కష్టాలు, వేదన, దుఃఖము, కొట్టడం అన్నీ మా వెనకాల ఉన్నాయి. ఒక సహోదరుడు చిత్రించినాడు. ముందు మీరు నిలుచుకుంటూ బైబిల్లో స్పీచ్ చేస్తున్నాడు, వెనకాల అవన్నీ అట్లా రాసినారు. సేవకుడు వెనకాల ఏమేమి ఉంది? నిందలు, అవమానాలు, గొడవలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, అన్ని వెనకాల ఉన్నాయి. వెన్నుపడుచు కూడా ఉన్నాయి దాంట్లో. అవన్నీ మాకు వస్తాయి. మేము సంతోషంగా స్వీకరించే సిద్ధంగా ఉన్నాం. కానీ మీకోసమే యేసు ఆ నిర్మలలో మరణించాడు దేశం వ్యాప్తి. ఇప్పుడున్న కాలానికి మీకోసం ఆయన తన పోలికలో ఒక యేసుని పెట్టాడు. మొదటి ప్రయాణంలో యేసు అని ఒక దొంగ యేసుని చూశాడా? తర్వాత వారికి ప్రియులుగా ఒక యోస్తేన్ అనే ఇంకొక యేసుక్రీస్తుని తన శిష్యుడిగా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మన గ్రంథంలో ఒకటి కొలెస్సీయ గ్రంథంలో, ఒకటి అపోస్తలుల కార్యంలో ఇద్దరు యేసుని చూడొచ్చు. ఒకటి మంత్రవాది యేసు, ఒకటి యోస్తేన్ యేసు శిష్యుడైన యేసు. హల్లెలూయా. యోస్తేన్ అనే యేసు క్రీస్తు, అనే యేసు క్రీస్తు అనే యేసు. హల్లెలూయా. నువ్వు ఏ యేసులో ఉన్నావు? యేసుతో ఉన్నావా? ఏ యేసులో ఉన్నావు గమనించుకో. నీ జీవితం బాగుపడతాయి. అందుకు కనిపిస్తున్నాము. అలా అట్లే ఉండే చోట్ల మోకరించండి. శాంతి నీళ్ళు ఉంది. అందరూ మోకరించండి. క్లోజ్.